ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. మనకు కనిపించే దేవుడు ఎవరు అంటే మన ప్రాణాలను కాపాడే డాక్టరే. అలాంటి డాక్టర్ ముసుగులో కొంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డబ్బుల కోసం వైద్యాన్ని వ్యాపారం చేసేస్తున్నారు. కనీసం డాక్టర్లు కూడా కాకపోవటం ఇక్కడ బిగ్ ట్విస్ట్. సరైన విద్యా అర్హతలు లేకపోయినా కొంతమంది తెల్లకోట వేసేసుకుని స్టెతస్కోప్ మెడలో పెట్టేసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి ఫేక్ డాక్టర్ల బాగోతాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ జోన్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకంగా పలు క్లినిక్ల మీద దాడి చేశారు. ఎటువంటి డిగ్రీలు, అనుమతులు లేకుండా రోగులకు వైద్యం అందిస్తున్న నకిలీ డాక్టర్ల జాడను గుర్తించి అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లే సామాన్యుడి ప్రాణాలను కాపాడాల్సిన వైద్యమే కొందరికి వ్యాపారంగా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని వాళ్ళందరికీ కూడా ఈరోజు చెక్ పెట్టారు పోలీసులు. హైదరాబాద్లో అర్హతలు లేకున్నా డాక్టర్లుగా చలామణి అవుతున్నటువంటి నకిలీ వైద్యులను అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ జోన్లలో చాలా ప్రాంతాల్లో సోదాలు చేశారు. 12 మంది డాక్టర్స్ని, డాక్టర్లు కాదు నకిలీ డాక్టర్లని గుర్తించారు. గతంలో కాంపౌండర్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సు, పారామెడికల్ ఇట్లా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఓ నకిలీ డాక్టర్ కనీసం ఇంటర్మీడియట్ కూడా చదవలేదండి. ఇంటర్మీడియట్ కూడా పాస్ కాల. ఇది పోలీసులు చెప్తున్న ఇన్ఫర్మేషన్. వీళ్ళు క్లినిక్లు పెట్టేసుకుని ఏళ్ల తరబడి ప్రజలకు సెలైన్లు ఇస్తున్నారు, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, మందులు రాసిస్తున్నారు. అదేమంటే మాకు అన్నీ తెలుసు అని చెప్పి మాట్లాడతారు. సరిగ్గా ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ వృత్తి చేపట్టాలంటే ఎంబీబీఎస్ పూర్తిగా చదివేసి ఏ జ్వరానికి ఏం మందు ఇవ్వాలి, ఒంట్లో ఏ రోగానికి ఏంది అనేది వాళ్ళకి అట్లాగే తెలుస్తుంది. ఆ చదివితే తెలుస్తుంది. అట్లా ఏం కాకుండా ఏదో ప్రాక్టికల్గా కొంత డాక్టర్ దగ్గర పనిచేసిన అనుభవం కూడగట్టుకుని ఈ విధంగా క్లినిక్లు పెట్టేసి ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. కాబట్టి అర్హత లేని ఇలాంటి ఫేక్ డాక్టర్లు, నకిలీ డాక్టర్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు డిగ్రీ, ఎంబీబీఎస్ ధృవపత్రాలు కూడా కొన్ని ఫేక్స్ సృష్టించారు. ఫేక్ డాక్టర్ అవతారం ఎత్తినప్పుడే వాళ్ళకి ఆ సర్టిఫికేట్లు సృష్టించడం కూడా ఈజీయే. నార్త్ ఇండియాలోని ఓ యూనివర్సిటీ పేరుతో హైదరాబాద్లోనే ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు పొందినట్టుగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు. సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నకిలీ సర్టిఫికేట్స్ సృష్టించడానికి, సో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుంటామని డీసీపీ చెప్పారు. మరికొందరు ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పేర్లను ఉపయోగిస్తూ రోగులకు వైద్యం అందిస్తున్నారని సంచలన విషయాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. వైద్య విద్యకు సంబంధించిన సరైన అర్హతలు లేకపోయినా అల్లోపతి వైద్యం చేస్తూ రోగులకి మందులు, ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ వంటి మందులు కూడా ఇస్తున్నారు. అలాగే వీరి నుంచి గడువు తీరిన పలు రకాల యాంటీబయాటిక్స్, సెలైన్ బాటిల్స్, సిరంజీలు, స్టెతస్కోపులు, బీపీ మిషన్లు, సర్జికల్ కత్తెరలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వైద్యులకు ఫేక్ సర్టిఫికేట్లు సృష్టిస్తున్న వారు, మందులు సరఫరా చేస్తున్న వారితో పాటు ప్రిస్క్రిప్షన్ పేపర్ను కూడా ఎవరు తయారు చేసిస్తున్న వాళ్ళను కూడా గుర్తిస్తామని చెప్పారు. ఫేక్ డాక్టర్లకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. భారీగా నకిలీ వైద్యుల భాగోతం బయటకు రావడంతో నగర ప్రజలకు పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. అర్హత లేని వ్యక్తుల వద్దకు చికిత్స కోసం వెళ్లొద్దు, మీ ప్రాణాలు మీరు తీసుకోవద్దని చెప్పి హెచ్చరించారు. మరీ ముఖ్యంగా వైద్యుడి అర్హతలేంటి, రిజిస్ట్రేషన్ వివరాలేంటి ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి. నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. హైదరాబాద్లోని బౌరంపేట, దుండికల్, సూరారం ఇలాంటి ప్రాంతాల్లో సరైనటువంటి అర్హత లేని ప్రాక్టీస్ చేస్తున్న చాలామందిని పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కొందరు రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులను అనుమతి లేకుండా అందిస్తున్నట్టుగా చెప్పారు. ఒకేసారి 11 మంది నకిలీ డాక్టర్లు పట్టుబట్టడంతో హైదరాబాద్లో వైద్య సేవల మీద అధికారులు మరింత నిఘా పెంచే అవకాశం కనిపిస్తోంది. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరనేది దర్యాప్తులో తేలుతుంది. కానీ ఇంతమంది నకిలీ డాక్టర్లు మన దగ్గరే ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారని చెప్పి ప్రజలు కూడా తెలియటంతో ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితుంది. హైదరాబాద్లో నకిలీ వైద్యం అందిస్తున్నారా అని ప్రజలు కూడా ఒక ఆందోళనలో ఉన్నారు. పోలీసులు మరింత రైడ్స్ చేయాలి, నకిలీ వైద్యుల ఆట కట్టించాలని చెప్పి కోరుతా ఉన్నారు.